అధ్యక్ష, ఉభయ సభలను ఉద్దేశించి గౌరవనీయులైన గవర్నర్ గారు ప్రసంగం సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ శాసనసభ విప్ ఆది శ్రీనివాస్ గారు ప్రతిపాదించగా వేముల వీరేశం గారు మద్దతుగా ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఎంఐఎం పార్టీ సభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, సిపిఐ పార్టీ నుంచి పెద్దలు కూనంనేని సాంశివరావు గారు, కాంగ్రెస్ పార్టీ పక్షాన మదన్ మోహన్ రావు గారు, రామచంద్ర నాయక్ గారు, టిఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు గవర్నర్ గారి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకంగా నా అభినందన తెలియజేస్తున్నా. అధ్యక్ష, భారత రాజ్యాంగం మనకు అందించిన స్ఫూర్తి, ఆదర్శాలు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నది. అధ్యక్ష, ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వాల యొక్క వ్యవహార శైలిని ప్రజాస్వామ్యం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన మన భారత రాజ్యాంగాన్ని మనందరం ఇదే బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా ఒక గొప్ప ప్రపంచ దేశాలతో పోటీపడి ముందుకు నడిపించే ప్రజాస్వామ్య దేశంగా పరిణమిల్లడానికి భారత రాజ్యాంగం ఉపయోగపడ్డది. ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మన వ్యవస్థలన్నీ కూడా ఏర్పడ్డాయి. అలాంటి వ్యవస్థల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులది, ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం, ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష తమరి ద్వారా తెలంగాణ ప్రజలకు 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తే ఆ రోజు కోర్టు కొంత కఠినంగా సూచన చేయడంతో విధిలేని పరిస్థితిలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఈ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది దురదృష్టకరం అధ్యక్ష. ప్రజాస్వామ్యము, ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తుల యొక్క సొంత ఆస్తి కాదు అధ్యక్ష. ఇది మన పెద్దలు, మన పూర్వీకులు మనకు వారసత్వ సంపదగా ఇచ్చి ఈ సాంప్రదాయాలను ఇంకా బలపరిచి బలోపేతం చేసి ప్రజాస్వామ్యం వేళ్ళూనుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో విశ్వాసంతో ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు. కానీ ఒక మహిళ, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ ఈ రాష్ట్ర గవర్నర్గా ఉంటే ఆ మహిళను ఎన్నోసార్లు గవర్నర్ హోదాను వ్యక్తిగా మహిళను అగౌరవపరిచి కించపరిచే విధంగా మాటలు, సూటిపోటి మాటలతో ఆనాటి గవర్నర్ గారిని గత ప్రభుత్వం అవహేళన చేసింది. కానీ మా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఈ వ్యవస్థల్ని, ఈ వ్యవస్థల యొక్క విలువలని తగ్గించడానికి మేము ప్రయత్నం చేయదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గవర్నర్, అదేవిధంగా న్యాయ వ్యవస్థలు కావచ్చు, ఎన్నికల వ్యవస్థలు కావచ్చు, వీటన్నిటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థల్ని, సంస్థల్ని గౌరవించుకుంటూనే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే నిన్న మన గవర్నర్ గారి ప్రసంగం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఈ దేశ ప్రజలకు గుర్తు చేయడంలో భాగంగానే వారు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మిత్రులు శాసనసభ్యులని మేము 6 సార్లు ఎన్నికైనాం, 7 సార్లు ఎన్నికైనామని, 10 ఏళ్ళు మంత్రులుగా చేసినామని, 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు అక్కడ మీడియా సెంటర్లో మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లాగానే ఉంది, గాంధీ భవన్లో తయారు చేసిన ప్రసంగం లాగానే ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి ఉంది, మేము తప్పుపడుతున్నామని వాళ్ళు మాట్లాడినారు అధ్యక్ష. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా చేసిన పార్టీ అధ్యక్షతన ఆ నాయకుడు అధ్యక్షతన నడుస్తున్న పార్టీ, ఆయన మంత్రివర్గంలో పనిచేసిన శాసనసభ్యులు ఈ రకంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నట్టున్నారు, తెలివి తక్కువ తనమే తమ గొప్పతనంగా అనుకుంటున్నట్టున్నారు. అధ్యక్ష, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల దగ్గరికి ఎన్నికల ముందు మమ్మల్ని సమర్థించమని అడగడానికి వెళ్ళినప్పుడు ఆయా రాజకీయ పార్టీలు రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి కార్యాచరణతో ముందుకు వస్తాయో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఆ పార్టీ తీసుకోబోయే నిర్ణయాలనే ఎలక్షన్ మేనిఫెస్టో అంటాం అధ్యక్ష. ఆ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజా తీర్పును తమకు అనుకూలంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధంగా ప్రభావితం చేసి వాళ్ళ చేత ఎన్నికైన ప్రభుత్వం మెజారిటీ సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మంత్రివర్గము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రాతిపదికన ప్రభుత్వపరమైన పాలనా నిర్ణయాలు తీసుకొని ఆ పాలనా నిర్ణయాలనే మంత్రివర్గ ఆమోదం చేయించి మంత్రివర్గం ఆమోదం పొందిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష. ఇది ఇక్కడనే కాదు, కేంద్ర ప్రభుత్వంలో కూడా లోక్సభ రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు చేసే ప్రసంగం కూడా కేంద్ర మంత్రివర్గ ఆమోదం, ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో ఆ ప్రభుత్వం యొక్క విధానాలను ఆమోదించిన తర్వాతనే ఆ అంశాలను రాష్ట్రపతి గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదించిన అంశాలను మాత్రమే గవర్నర్ గారు ఈ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష. ఇప్పుడు నేను వాళ్ళకు గుర్తు చేయాలనుకున్నది ఏంటంటే, మా ఎన్నికల సందర్భంగా మా మేనిఫెస్టో ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ ఎలక్షన్ మేనిఫెస్టోనే ప్రాతిపదికగా దాన్నే ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి చిత్తశుద్ధితోని అందులో ఉన్న అంశాలనే మా ప్రభుత్వం ఈ 15 నెలలుగా అమలు చేసుకుంటూ అమలు చేసిన అంశాలనే మంత్రివర్గంలో ఆమోదించి మంత్రివర్గంలో ఆమోదించిన అంశాలనే గవర్నర్ గారి ప్రసంగం ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించడం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, తమరి ద్వారా వాళ్ళని అడగదలుచుకున్న నేను, ఇది ఒక ప్రాతిపదిక, దీనికి ఒక చట్టబద్ధత ఉంది. మరి మేము మా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ప్రసంగంలో మేము పొందుపరిస్తే దాన్ని తప్పుబట్టి అవహేళన చేసి ఇది కాంగ్రెస్ పార్టీ విధానం లాగానే ఉంది అట్లెట్లుంటుంది అంటారు ఏంది అధ్యక్ష? గవర్నర్ గారి ప్రసంగం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉండదు అధ్యక్ష. ఈ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన అధ్యక్ష. మా విధానము, మా ఆలోచనను, మేం ప్రజలకు చేసిన పనులను మాత్రమే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరుస్తాము. ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు 10 సంవత్సరాలు మేము మంత్రులుగా పనిచేసినామని చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు
ఆనాటి గవర్నర్ ప్రసంగాలు, ఆనాటి మంత్రివర్గ ఆమోదం లేకుంటేనే గవర్నర్ గారు సొంతంగా ప్రసంగించిండ్రు అధ్యక్ష. వాళ్ళ గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవచ్చు, మహిళల పట్ల గౌరవం లేకపోవచ్చు. ఆనాటి గవర్నర్ గారిని వారు కించపరిచిండ్రు, అవమానపరిచిండ్రు, అసహ్యకరమైన భాషలో తిట్టిండ్రు అధ్యక్ష. ఇట్లాంటి సాంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, మా ప్రభుత్వం వ్యతిరేకం అధ్యక్ష. మేము ఇట్లాంటి తప్పులు చెయ్యం. గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది. మనం రాసుకున్న రాజ్యాంగం అధ్యక్ష, ఇది మనం తెచ్చుకున్న రాజ్యాంగం అధ్యక్ష. అందుకే గవర్నర్ గారిని గౌరవించి గవర్నర్ గారి ప్రసంగాన్ని, గవర్నర్ గారి ప్రసంగంలో ఏమైనా ప్రజలకు ఇంకా మేలు చేయడానికి ఏమైనా మీరు సూచనలు చేయాలి అనుకుంటే వాటి సూచనలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశాలను కూడా చర్చకు తీసుకొని వాటిని అందులో పొందుపరిచి ముందుకు వెళ్తాం అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సిందంతా మాట్లాడతాం, ఎవరు మాట్లాడినా అడ్డుకుంటాం, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. ఖాళీగా ఉన్నది కదా అధ్యక్ష. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఇదే జరిగింది కదా అధ్యక్ష. నేనేం చెప్పినా సున్నా అవుతుంది, గుండు సున్నా అవుతుంది అని చెప్పిన కదా అధ్యక్ష. ఇట్లనే వివరిస్తే రేపు శాసనసభలు కూడా గుండు సున్నా అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రజల సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం మేము పరితపిస్తూ ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలనేది నా తాపత్రయం అధ్యక్ష. అబద్ధాల ప్రాతిపదికన ప్రజల్ని మభ్యపెట్టి ప్రతిపక్షాలను లేకపోతే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించి వాళ్ళ గొంతు నొక్కి ప్రభుత్వాన్ని మేము నడపాలని అనుకుంటలేము అధ్యక్ష. అందుకే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సమున్నతంగా అన్ని రంగాలలో నిలబెట్టాలనే తాపత్రయంలో మా మంత్రివర్గ సహచరులు, తమరు, ఈ వ్యవస్థలన్నీ కూడా మా ప్రభుత్వ అధికారులు కూడా సంపూర్ణంగా సహకరించబట్టి చాలా విజయాలు సాధించినాం. ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. గవర్నర్ గారు లేవనెత్తిన అంశాలతో పాటు అదేవిధంగా ప్రభుత్వంలో ఇప్పుడు ఈ జరిగిన 15 నెలల పరిపాలన మీద ప్రతిపక్ష సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కావచ్చు, మిత్రులు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్ గారు, వేముల వీరేశం గారు కావచ్చు, ప్రస్తావించిన అంశాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు మేలు జరగాలన్నదే మా ఆలోచన. కాబట్టి ఎవరు ఏమాత్రం తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సూచనలు చేసినా వాటన్నిటినీ తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ తెలంగాణ ఏళ్ళకేళ్లకు పోరాడిన తెలంగాణ చరిత్ర అధ్యక్ష. అణిచివేతను, అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం అధ్యక్ష. 10 ఏళ్ల విధ్వంసం, నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణను 4 కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అధ్యక్ష. అందుకే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజాస్వామిక విలువలను పెంపొందించాలని ప్రజలు ఆశించారు. అందుకే ఈరోజు మేము ఇక్కడ నించొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల కోసం నడిపిస్తున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, వీళ్ళందరూ